పుట్టుకతోనే లేదా కొన్ని అనుకోని ప్రమాదాల వల్ల వికలాంగులుగా మారిన వారిలో ఒక రకమైన నిరాశ కలుగుతుంది. ఇంకా నా జీవితం ఇంతేనా, నేనేమీ సాధించలేనా అనే భావన కలుగుతుంది. అలాంటి వారికి అండగా నిలిచి వారిలో మనోధైర్యాన్ని నింపితే ఒక్కొక్కరి నుండి ఒక్కో ప్రతిభ బయటికి వస్తుంది. వారికి కూడా జీవితంలో ఏదైనా సాధించగలం అనే నమ్మకం వస్తుంది. అలాంటి వారికి ప్రోత్సాహం అందించడమే మా ఉద్దేశం. మీ జానీ వండర్స్. ఇదేంటిది సడన్గా బండి ఆగిపోయిందేంటి? ఎత్తుగా ఉండడం వల్ల అంటావా? స్టార్ట్ అవ్వా. సర్లే, ఎవరన్నా గంట మందం. ఎవరన్నారు? కుంటాడు వస్తున్నాళ్ళే. ఎలా కుంటాడా? ఎలా రారా? వీడు వచ్చేటట్టు సాయంత్రం అయిపోద్దాం. రే, మంచి పిల్లలు నడుతున్నారా? ఏంటన్నా బండి ఆగిపోయింది, పైకి గంటరా. ఏడేటి కోలం చూసుకుంటున్నాడు? ఎరా కోలం చూసుకుంటున్నాడు. కాలు సరిగ్గా లేదనా? ఒక కాలు బాగపోతున్నా, రెండో కాలు బాగానే ఉంది కదా. తింటే గట్టిగా గట్టిగా గంటకుంటే కుంటే ఇంకేట విషయాలు. అదే ఈ మధ్య బొమ్మల పోటీకి వెళ్తున్నామంట, ప్రాక్టీస్కి వెళ్తున్నావా? మనకి ఎందుకురా బొమ్మలు గీయడాలు కట్టానా? గవర్నమెంట్ నుంచి పెన్షన్ వస్తుంది కదా, దాని నుంచి బతికొచ్చు కదా హాయిగా. బొమ్మలు గీస్తాలు, పిచ్చి గీతలు గీస్తారు, మనకి ఎందుకురా కుంటే? పోటీకి వెళ్తే నీ బొమ్మను నువ్వే గీసుకో. ఎలాగో మంచి ఐడియా ఇస్తా నాకు. ఏం చేసేద్దామరా, ప్రాక్టీసా? పెన్షన్ డబ్బులతో ఎలాగో పుట్టావు కదా, బతికేరా హెదలాగా. పోటీకి వెళ్తే నీ బొమ్మ నువ్వే గీసుకో. బొమ్మ గీసుకుంటే నీ కాళ్ళు లోపల అయినట్టు గీసుకో. బొమ్మలో అయినా రెండు కాళ్ళు కరెక్ట్గా ఉంటాయి. ఇంతేరా, మీ జీవితాలు ఇంతే. వికలాంగులుగా పుట్టడమే మీరు చేసుకున్న తప్పు. ఎలా పుట్టిందే కాకుండా అది సాధించేద్దాం, ఇది సాధించేద్దాం. అలాగైతే ఎలాగరా? అన్నీ బాగున్నా మేమే ఏం పేగలేకపోతున్నాం. మీకు ఎందుకు రేగు లక్ష్యాలా? ఏ పిచ్చి గీతలు గీసేస్తాడంట, జిల్లా పోస్ట్ వచ్చేస్తాడంట. జిల్లా పోస్ట్ వచ్చేస్తే 10 లక్షలు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేస్తారంట. ముందు సరిగ్గా నుంచుండో నేర్చుకో, తర్వాత గీద్ది కానీ పిచ్చి గీతలు. అన్న, నాకు ఈ లోపం ఉందని చిన్నప్పటి నుంచి ఇప్పుడు బాధపడలేదన్నా నేను. కానీ నువ్వు అంటుంటే నాకు ఏదోలా ఉందన్నా. కానీ మొట్టమొదటిసారి నువ్వు అంటుంటే నాకు ఏదోలా ఉందన్న. తట్టుకోలేకపోతున్నాను అన్న. ఏ అన్నా, మేము ఇలా పుట్టడం మా తప్ప? మీకు ఉన్నట్టు మాకు కూడా ఒక జీవితం ఉంటుందన్న. కానీ ఇప్పుడే ఇలా అనవద్దన్న. మీకు ఉన్నట్టే మాకు కూడా ఒక జీవితం లక్ష్యం ఉంటుందన్న. మీరు గౌరవించమని పర్లేదన్నా, కానీ బాధ పెట్టకండి అన్న. నా ప్రయత్నం నేను చేస్తున్నానన్నా. గెలిస్తే గెలుస్తాను, లేదంటే లేదు. దేవుడు మిమ్మల్ని అందరినీ మామూలుగా పుట్టించాడన్నా, కానీ మమ్మల్ని మట్టికి చాలా స్పెషల్గా పుట్టించాడన్నా. ప్రతి మనిషికి ఒక లోపం ఉంటుందన్న. కొంతమంది పైకి కనపడరు, మేము పైకి కనపడతామన్న అంతే. దేవుడు మాకు ఈ లోపం వచ్చిన ఎప్పుడూ బాధపడలేదన్నా. ఇదే నాకు స్పెషల్ అనుకున్నానన్నా. భలే ఉందిరా నీ స్పెషాలిటీ. అంతేనా? నేను అనవలసింది ఏమైనా ఉందా? సర్లే, ఇంటికెళ్ళి నేను ఎవరైనా బండి మీద వెళ్ళిపోదాంలే. నువ్వు అడుగులు లెక్కేసుకుంటే వెళ్ళాలి కదా, వెళ్ళు. రే మాట, సేవలు చచ్చిపోతాయేమో, జాగ్రత్తగా నడు.
వికలాంగులు పుట్టడం మా తప్ప? ఏంటి ఈ లోకం మమ్మల్ని ఇలా చూస్తుంది? మాకంటూ ఒక జీవితం ఉండదా? ఆ జీవితానికి ఒక లక్ష్యం ఉండదా? మేము కలవలు కనకూడదా? మేము దేనికి పనిచేయమా? మేమంటే జనాలకి ఇంత చున్న చూపు. ఎందుకు మమ్మల్ని ఎంత చిన్న చూపు చూస్తున్నారు? ఛ, దేవుడా, మమ్మల్ని ఎందుకు ఎంత ఇలా పుట్టించావు? లైఫ్లో ఫస్ట్ టైం మాది కూడా ఒక జన్మేనా అనిపిస్తుంది. ఛ, ఈ లోపం లేకపోతే అందరి లైఫ్ లాగా నా లైఫ్ కూడా బాగుండేదేమో. ఎవ్వరేమనుకున్నా పర్లేదు, నేను అనుకున్నది సాధించాలి. కుంటాడు ఇక్కడ ఉన్నాడు. ఎరా మళ్ళీ మొదలెట్టేసావా పిచ్చిగతలో? నువ్వు మట్టికి మారవరా. ఆ జీవితంలో అసంతృప్తి ఏమైనా ఉందంటే ఇదే. వ్యక్తిత్వాలు మార్చుకోనరా అంటే మేము ఎలాగ ఉంటాం, మారం అంటే ఎవరికి నష్టం? నెడదోలు కొడసత్తు కూడా చూసావా జనాలు కుంటోళ్ళు ఎలా ఉంటారు? అమ్మా అయ్యా, ఓ పద్ధతి, ఓ ప్లానింగ్, ఒక విజనం, అది అలాగని రోజు బోళ్ళని సంపాదించున్నారు వాళ్ళు. నువ్వు చెట్టు కింద పిచ్చి గీతలు వేసుకుంటున్నావు. నీకు మెట్ల మీద ప్లేస్ ఉందా? వెళ్తావా త్వరగా? ఓ వీడు వేసాలో వీడు మట్టుకు మారడం. వీడేం సాధించేస్తాడో చూడాలి మొత్తం మీద. ఇదేంటి ఉన్నట్టుండి కొళ్ళు తిరుగుతున్నాయి? ఎరా బాబు, ఎవరు నువ్వు? ఏ ఊరు మీది? ఎవడీడు? ఈ ఊళ్ళో ఎప్పుడు చూడలేదండి. హలో బాబు, హలో, నిన్నే. ఎడీడు కుండడు కన్నా దారుణంగా ఉన్నాడు. నాకు అర్థమవుతలేదు. రే పడిపోడు. ఇదేంటి కుండుకుంటూ వచ్చేస్తున్నాడు? లేపేద్దామనే. మొత్తం మీద గొడవ చూడాలి ఇప్పుడు. తమ్ముడు, తమ్ముడు, ఎవరు నువ్వు? లేగు లేగు తమ్ముడు, లేగు తమ్ముడు. ఎవరు తమ్ముడు నువ్వు? లేకవే. ఎరా కుంటి, మన బతుకు మళ్ళీ సోషల్ సర్వీస్ ఒకటా? ఎవడో ఏ ఊరు ఏంటో ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలీదు. తమ్ముడు పక్కనే రైల్వే ట్రాక్ ఉంది. ఆడ దొంగోడో కలిసో ఎవడో తెలుసు. అన్ని లేపలేక వచ్చేసావు పెద్ద పోటుగాళ్ళలాగా. లేగా ఎవరి కుర్రాడు? కలుతురు పడిపోడు. నీళ్ళు ఉన్నాయి కదా, తీసుకొచ్చుకోవడం మాకు ఒకసారి. తమ్ముడు లేగు. ఏమైంది తమ్ముడు? లేగు. అరే ఈ కుండోడికి చాలా పెద్ద సమస్య వచ్చి పడ్డదా? తమ్ముడు వాటర్ తాగు. లేపుతాడు. వాళ్ళు వేసి మళ్ళీ నేను లేపుతాడు. తమ్ముడు లేగు. తమ్ముడు లేగు. ఏమైంది తమ్ముడు? లేగు. ఏమైంది తమ్ముడు? లేగు. ఎవరు నువ్వు? లే తమ్ముడు. ఎవరు నువ్వు? ఎంత పడిపి ఇక్కడ? లేగు. కళ్ళు తిరిగినాయా? లేగు, పైకి లేగు. తమ్ముడు లేగు. అమ్మ పైకి లేగు. తమ్ముడు లేగు, పైకి లేగు.
థ్యాంక్స్ అన్నయ్య, టైంకి నన్ను కాపాడావు. అయ్యి బాబోయ్, మాది ఇక్కడే పక్కూరన్నయ్య, చుట్టాలింటికి వస్తున్నా. మరి ఏమైంది తమ్ముడు, పడిపోయావు? కళ్ళు తిరిగినాయి అన్నయ్య. లే తమ్ముడు, నువ్వు వెళ్ళగలవా? ఇంటికి నేను తీసుకెళ్ళనా? నిన్నే ఒకరిని తీసుకెళ్ళాలి, మళ్ళీ ఆయన తీసుకెళ్తావు నువ్వు? సరిపోయింది, ఎవరిని తీసుకెళ్తా కూడా తెలుతులేదు. ఎరా ఆయన నువ్వు తీసుకెళ్తున్నావా, నిన్ను ఆయన తీసుకెళ్తున్నాడా? పర్లేదన్నయ్య, ఇక్కడే దగ్గరలో వెళ్ళిపోతాను నేను. పర్లేదు తమ్ముడు, అయితే జాగ్రత్త, ఇంటికి వెళ్ళిపో. జాగ్రత్తకి వెళ్ళు తమ్ముడు. ఏటీడు చాలా సీరియస్గా నడుచుకుంటూ వచ్చానండి వీడు. ఏట్రా అలా చూస్తున్నాడు రా? ఒక మనిషి ఆపదలో ఉంటే కాపాడకపోవడం ఏంటన్నా? ఆ మనిషి ఎవరన్నా తెలియదన్నా. ఆపదలో ఉన్నప్పుడు తెలిసి హెల్ప్ చేయాలి కదన్నా. ఎవరైతే మనకేటన్నా ఆపదలో ఉంటే మనం హెల్ప్ చేసి పెట్టాలి కదన్నా. అంగవైకల్యం అంటే అవయవాలు సరిగ్గా లేకపోవడం కదన్నా. ఒక మనిషికి సాయం చేయకపోవడం, సాటి మనిషిని మనిషిలా చూడలేకపోవడం, మానవత్వం లేకపోవడం, అది అసలైన అంగవైకల్యం అంటే. ఇటేటిడు పిచ్చి కథలు బుక్ మర్చిపోయినట్టు అన్నాడు ఇటు. ఎలా కొట్టి బుక్ మర్చిపోరా? పిచ్చి కథల బుక్ పట్టుకెళ్ళవా? ఈ పిచ్చి కథలతో ఏదో సాధించేద్దాం అనుకుంటున్నాడు. ఏం గీసాడు అంటే చూద్దాం. ఆగు బా, ఇల్లు చాలా టాలెంట్ ఉంది. అనాహారంగా తప్పుగా అర్థం చేసుకున్నాం. ఎరా కొంటి, అయ్యా సారీ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు చాలా సాధించాలరా. సాధిస్తావు. సారీ తమ్ముడు, నేను చాలా ఇన్స్టాల్ చేశాను, మనసులో ఏం పెట్టుకోకే. పర్లేదు అన్నా. తెలుసో తెలియకో మన చుట్టుపక్కల అంగవైకల్యంతో నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని హేళన చేయడం, వారిని తక్కువగా చూడడం తప్పు. అలా చేసి వారి మనసు గాయపరచడం కన్నా వారికి మనవంతు సహాయం చేసి ప్రోత్సాహం అందిస్తే వారు కూడా జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. వారికి కూడా జీవితంలో ఏదైనా సాధించగలం అనే నమ్మకం వస్తుంది. అలాంటి వారికి అండగా నిలుద్దాం, మానవత్వాన్ని చాటుదాం. మీ జానీ వండర్స్. షార్ట్ ఫిల్మ్ మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి. లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జానీ వండర్స్.